హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సౌందర్య. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఇన్ ఆర్యన్ టేల్స్ తెలుగు. నాన్ వెజ్ లవర్స్ సండేని ఇంతకంటే స్పెషల్గా ఏం స్టార్ట్ చేస్తాం చెప్పండి. మంచిగా ఫిష్ పులుసు అండ్ ఫ్రై చేసుకొని రాగి సంగటితో తిన్నాము. యాక్చువల్లీ నేను పెద్ద రాగి సంగటి ఫ్యాన్ ఏం కాదు, మనకు చాలా ఇష్టము, ఆయన కోసం అనే చేసిన. వెజిటేరియన్స్ ఈ వీడియోని చూస్తుంటే ఏమనుకోకండి, స్కిప్ దట్ పార్ట్. ఎనీవే కుకింగ్ రెసిపీస్ ఏం షూట్ చేయలేదు ఆ రోజు. తిన్నది అరిగేదాకా తిరిగేసి వద్దామని చెప్పేసి రిలయన్స్కి వెళ్ళింది ఒక ఆయిల్ ప్యాకెట్ కోసము. బట్ మన సంగతి తెలుసు కదా, ఆయిల్ ప్యాకెట్ తోటే బయటికి రాము. అందుకే ఎంత వీలైతే అంత సూపర్ మార్కెట్స్ కి, డిమార్ట్స్ కి వెళ్లకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాము. ఏమంటే వెళ్ళడము 1-2 ఐటమ్స్ అనే వెళ్తున్నాము, బట్ బిల్లు మాత్రం తడిచి మోపడు అవుతుంది వచ్చేసరికి. ఆ రోజు కూడా వీకెండ్ కాకుండా వీక్ డే అయితే అసలు వెళ్లే వాళ్ళం కాదు. వీక్ డేలో మనకి కుదరదు బయటకు వెళ్ళడానికి, అందుకే వీకెండ్ లో కాసేపట్ల 1-2 అవర్స్ అయినా బయట తిరిగేసి రావడానికి వెళ్తాము. ఎస్పెషల్ గా ఆర్యన్ వచ్చినప్పటి నుంచి బాగా ట్రై చేస్తున్నాము బయట తిప్పడానికి. సాల్ట్ పెప్పర్ కోసం యూజ్ చేసే స్టీల్ బాక్సెస్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చిండు. ఇవి ఆడుకునేవి నాకు కావాలి అని చెప్పేసి షాప్ మొత్తం అవి ఒక ఎల్లో కలర్ బాల్ అవి క్యారీ చేస్తూనే ఉన్నాడు. రిలయన్స్ నంతా ఒక దగ్గరికి తీసుకొస్తాడు ఇంటికి వచ్చేలోపు. నేను ఇక్కడ వాడికి కనిపించకుండా వెనకాల ఉన్నా అనమాట, చూద్దామా ఏం చేస్తాడా అని చెప్పి. తో పాటు వచ్చిన మా అమ్మ నాన్న ఏరియా అనేది కూడా అవసరం లేదు, వాడే ఎంగేజ్ అయిపోతున్నాడు వెనక్కి తిరిగి చూడకుండా. ఇంకా చపాతీ స్టిక్స్ పట్టుకున్నాడు, అయితే వచ్చే వరకు వాటితోటే ఆడుకుంటున్నాడు. నేను యూజ్ చేసే ఫేస్ వాష్ అండ్ సన్ స్క్రీన్ చూపిస్తున్నా ఇక్కడ. నాకు క్లీన్ అండ్ క్లియర్ అంటే చాలా ఇష్టము ఫేస్ వాష్. నేను చాలా ట్రై చేసిన, బట్ నాకు అది బాగా సెట్ అయింది. ఇంకా రిటర్న్ వస్తూ ఉంటే ఇక్కడ చేనేత ఎగ్జిబిషన్ పెట్టిర్రు అనమాట, అక్కడ దగ్గరలోనే. జనరల్ గానే ఈ ప్లేస్ లో ఎవ్రీ 1 or 2 months కి ఒక ఎగ్జిబిషన్ పెడతారు చేనేత వాళ్ళు. ఈ ఎగ్జిబిషన్ కే అమ్మ వాళ్ళు ఆర్యన్ బర్త్డేకి వచ్చినప్పుడు తీసుకెళ్దాం అనుకున్నా, బట్ అది ఆ రోజే క్లోజ్ అయిపోయింది. బట్ ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ కుంకుడుగాయ షాంపూ ఉంటే కొనుక్కుంటున్నా నేను, ట్రై చేద్దాం అని చెప్పేసి. 80 రూపీసే. సరే ట్రై చేద్దాము, వర్క్ అవుతే బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి. కూరపాటి హాస్పిటల్ తెలిసే ఉంటుంది హన్మకొండలో ఉండే వాళ్ళకి, ఆ హాస్పిటల్ దగ్గరలో ఉందంట వాళ్ళ షాప్. ఎవరైనా ట్రై చేస్తామంటే ట్రై చేయండి. వాళ్ళ డీటెయిల్స్ కావాలంటే నేను ఈ స్క్రీన్ మీద వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తా. నేను కూడా ఫస్ట్ టైమే కొనుక్కున్నా, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలీదు. ఎవ్రీ టైమ్ ఎగ్జిబిషన్ వాళ్ళు చేంజ్ అవుతున్నారు అనమాట, ఐ మీన్ టీమ్ నేమ్. లాస్ట్ టైం వాళ్ళ పేరు నా పేరే సౌందర్య, బట్ వీళ్ళ పేరు హస్తకళలు ఎగ్జిబిషన్ అని పెట్టారనమాట. నాకు ఇన్ని టైమ్స్ చూసిన ఎగ్జిబిషన్ కంటే వీళ్ళ ఎగ్జిబిషన్ కలెక్షన్ బాగా నచ్చింది. క్లాత్స్ కానివ్వండి, బ్యాంగిల్స్ ఎస్పెషల్ గా. నాకు ఎందుకో ఈ మధ్య బ్యాంగిల్స్ పిచ్చి పట్టుకుంది బాగా. నేను ఈ సీ బ్లూ అండ్ బ్లాక్ కలర్ వి తీసుకున్న బ్యాంగిల్స్. ఈచ్ పెయిర్ వచ్చేసి 50 రూపీస్. నాకు రీజనబుల్ గానే అనిపించింది. నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి మేబీ ఎగ్జిబిషన్ అయిపోతుండొచ్చు. మీలో హన్మకొండ, వరంగల్లో ఉండే వాళ్ళు ఎవరైనా చూడాలి, ఆ ఎగ్జిబిషన్ కి వెళ్ళాలి అనుకుంటే ఎవ్రీ 1 or 2 months కి అట్లా వస్తుంటది. తారా గార్డెన్స్ ఐడియా ఉంటది, అక్కడ ఉంటది అనమాట ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్. ఎవ్రీ 1 or 2 months లో ఎవరో ఒకరు ఎగ్జిబిషన్ స్టాల్స్ పెడుతూనే ఉంటారు. మేము కూడా స్పెషల్ గా అక్కడికి వెళ్ళి ఏం చెక్ చేయము, అటు సైడ్ ఎప్పుడైనా పని మీద వెళ్తే ర్యాండమ్ గా చూసి వెళ్ళడం అంతే. అయితే వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అన్ని ఫిక్స్డ్ ప్రైసెస్ ఉంటాయి, చేంజ్ చేయడానికి, బార్గెన్ చేసుకోవడానికి ఏముండదు. నాకు ఈ బొంగరం చాలా నచ్చిండే, బట్ ఆర్యన్ చిన్నపిల్లోడు కదా నోట్లో పెట్టేసుకుంటాడు. అవి ఎంత లేదన్నా కొంచెం కలర్ షేడ్ అవుతాయి కదా అని చెప్పేసి తీసుకోలేదు. ఎంతమంది ఎక్కడికి వెళ్ళినా నెయిల్ పాలిష్ చెక్ చేస్తుంటారు నాలాగా. బీటెక్లో అయితే పిచ్చిగా యూజ్ చేసేదాన్ని నెయిల్ పాలిష్లు, బట్ ఇప్పుడు ఆర్యన్ పుట్టిన తర్వాత చాలా తగ్గించేసిన. ఈవెన్ నెయిల్స్ పెంచుకోవడం కూడా తగ్గించేసిన, వాడికి గుచ్చుకుంటాయేమో అని చెప్పేసి. ఎప్పుడు వచ్చినా ఇవి మాత్రం మర్చిపోకుండా తీసుకెళ్తా. 20 రూపీస్ ఈచ్ ప్యాకెట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.